నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది ఈ మిరప పెట్టుబడులతో చాలామంది సతమతం అవుతున్నారు అన్నమాట. అంతర పండగ కందినైతే సాగు చేయడానికి చాలామంది మొగ్గు చూపుతున్నారు. వాటిలో బెస్ట్ ఉన్న సీడ్స్ గురించి అయితే ఈరోజు తీసుకొని అయితే వచ్చానమాట. వాటిలో వచ్చేసి గోదావరి అనే పేరుతో వచ్చింది. ఈ సీడ్ అయితే చాలా మటుకు ఎక్కువ దిగుబడిని అయితే ఇచ్చే రకాల్లో నంబర్ 1గా చెప్పవచ్చు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లోన. ఇవి వచ్చేసి మనకు ఎక్కడ దొరుకుతాయి విత్తనాలు, అలాగే వీటి హీల్డింగ్ ఎంత అనేది ముఖ్యంగా తెలుసుకుందాము. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సీడ్ గురించి తెలుపుతాను. సీడ్ వచ్చేసి BDN 2013 ఫర్ 441 అంటే BDN 2013 ఈ నంబర్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి దీన్ని గోదావరి అంటారు అనమాట. ఈ సీడ్స్ అయితే చాలా మటుకు ఎక్కువగా అధిక లాభాన్ని అయితే ఇచ్చాయి. ఇది వచ్చేసి గుజరాత్, మహారాష్ట్ర ఏరియాల్లో ఎక్కువగా పండించినారు. ఈసారి వచ్చేసి తెలంగాణలో ఎక్కువగా పండడం జరిగిందనమాట. ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆ నంబర్కి కాల్ చేసి అయితే మనం బుకింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది విత్తనాలు మనకు ఏ విధంగా ఉంటాయి, ఇవి తెల్లవా లేకుంటే ఎర్రవా, అంటే ఎరుపు రంగులు ఉంటాయా లేకుంటే తెలుపు రంగులు ఉంటాయి. ఇవి వచ్చేసి ఎరుపు రంగులు అయితే ఉండవు, తెలుపు రంగులో అయితే ఉంటాయన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇవి ప్యూర్ తెలుపు అనమాట. ఇవి వచ్చేపాటికి మనకు బేళ్ళు తినడానికి బాగుంటాయి. ఎందుకంటే ఇది సాగవుతున్న చాలా ఏరియాల్లోన మనకు 15 క్వింటాల నుంచి 18 క్వింటాల వరకు అయితే దిగుబడి అయితే తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి వాటర్ స్పెషాలిటీ, అంటే నీళ్ళు ఎక్కువగా కట్టుకున్న స్థితిలో. ఇది మనకు వర్షానికి అయితే 6 నుంచి 8 క్వింటాళ్ళు వచ్చే స్థితిలో అయితే ఉందన్నమాట. అంటే వర్షానికి అధిక వర్షాలు వచ్చినాయంటే 10 వరకు కూడా హీల్డింగ్ తీసుకునే అవకాశం అయితే ఏర్పడుతుంది. ఇది మార్కెట్లో రేటు కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో 7,000, 7,200 వరకు అయితే రాయచూరు మార్కెట్లో నడవడం జరిగింది. ఇది వచ్చేసి రాయచూరు మార్కెట్లో చాలా మటుకు తెల్లకందులు ఎక్కువగా రావడం జరిగింది. మొన్న నేను విజిట్ చేసినప్పుడు 2 సార్లు కానీ ఇవి చూశాను. ఇవి ఏమో తక్కువ పోతుందిలే అనుకున్నాను. అయినా మామూలు ఈ ఎర్ర కందులకి ఎంత డిమాండ్ ఉందో ఈ కందులకి అంత డిమాండ్ అయితే ఏర్పడింది. ఇప్పుడు చాలా మటుకు ఈ సీడ్ ఎక్కడ దొరుకుతుంది అనుకున్నారు. ఇది వచ్చేసి BDN 2013 బాగా గుర్తుపెట్టుకోండి, ఫర్ 41. ఇది గోదావరి అని అయితే మనం తెలుగు భాషలో అయితే పిలుస్తారు. ఇది వచ్చేపాటికి మనకు హీల్డింగ్ వచ్చేసి ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. ఈ రైతు వచ్చేసి గుజరాత్, మహారాష్ట్ర ఏరియాల్లో పండించినారు. ఇది వచ్చేసి 1 ఎకరం కుంటలో, అంటే 1 ఎకరంలో 19.5 క్వింటాళ్ళు అయితే సాధించినాడు ఈ రైతు వచ్చేపాటుకు. ఇది వచ్చేసి చాలా మటుకు యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి సీడ్ కావాలనుకున్న వాళ్ళు ఈ కింద నంబర్ ఇస్తున్నా కదా, ఈ నంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి. ఇవి వచ్చేసి ఎకరానికి 3 నుంచి 4 కేజీల వరకు కూడా మనం విత్తుకోవచ్చు. లేదంటే మనము ప్యాటర్న్ మాదిరిగా డ్రిప్ పద్ధతిలో కూడా సాగు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది నీళ్లు కట్టుకుంటే ఇంకా మంచి దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం చూసుకున్నట్లయితే చాలా మటుకు కందులు వర్షానికి వచ్చినా కూడా కాతపూత అయితే నిలబడటం లేదు. ఇదైతే కాతపూత భారీగా నిలబడుతుందని అయితే ఆ రైతుల నుంచి అయితే ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాను అనమాట. ఇక్కడ మన ఏరియాలో వేయలేరు, తెలంగాణ ఏరియాలో బాగా వేశారనమాట ఈ పంటనైతే. చాలా మటుకు ఇవి విత్తనాలు పండించిన రైతుతోనే తీసుకోవాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే ఇది ఇంకా సీడ్ ప్యాకింగ్ అయితే ఎక్కడా లేదు, లూజ్ అయితే అనే చెప్పడం లేదు. కానీ ఇది పండించిన పంటనైతే మనం మళ్ళీ వేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. చాలా మటుకు పండించిన రైతుతోనే తీసుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడింది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లోన ఇంకా సీడ్ అయితే మన సైడ్ ఫుల్ అయితే రాలేదన్నమాట, తక్కువ స్టాక్ ఉంది. మీరుంటే కింద బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఒక 5 నుంచి 10 క్వింటాలు 20 క్వింటాల లోపలే ఉంది. ఇది వచ్చేసి రైతు దగ్గరే ఉందనమాట. ఆ రైతు ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను, చూసుకోండి. ఎందుకంటే చాలా మటుకు ఈ సీడు ఎందుకు చెప్తున్నా అంటే, నేను కూడా సీడ్ గురించి ఎందుకు చెప్పలేకపోయినా అంటే, సీడ్ అనేది బాగుండాలని అయితే కోరుకున్నాను అనమాట. ఎందుకంటే ఇది కూడా తక్కువ పెట్టుబడి
ఎక్కువ రాబడి ఉంటుంది. కంది వచ్చేసి ఇది మనకు హీల్డింగ్న చూసుకున్నట్లయితే ఇది మనకు జూలై లేకుంటే జూన్ మొదలుకుంటే గిన ఇది 100 నుంచి 160 రోజుల పంట. బాగా చూసుకోండి. వాటర్ ఎక్కువ ఉంటే గిన ఇది 160 రోజులు అయితే ఉంటుందన్నమాట. వాటర్ తక్కువ ఉంటే గిన 140 రోజుల లోపలైతే పంట అయితే అవుతుందన్నమాట. దరిదాపు ఇది ఒక 5.5 నెలల పంట అనమాట. బాగా చూసుకోండి. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న సీడ్స్ పరంగా చూసుకున్నట్లయితే 100 నుంచి 120 రోజుల పంట అయితే మనం తీసుకుంటున్నాం అనమాట. అయినా కూడా పెద్ద ఈల్డింగ్ లేవు. 3 నుంచి 4 క్వింటాలే అనమాట. 4 క్వింటాలే. ఇప్పుడు ఇది వచ్చేసి 6 నుంచి మొదలుకొని 8 క్వింటాల వరకు అయితే మనకు వర్షానికైతే పండే అవకాశం అయితే ఉందన్నమాట. బాగా వర్షాలు ఉంటే గిన మనం విత్తనం కూడా విత్తుకోవచ్చు, లేకుంటే నాటుకోవచ్చు అనమాట. ఇక చాలా మటుకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లకైతే మీరు బుక్ చేసుకోండి. లేదు పంట మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా వాళ్ళనైతే కాంటాక్ట్ కండి. మీకు వీడియోస్ కూడా సెండ్ చేస్తారు. ఇదండి ఈ వీడియోలోని ముఖ్య సమాచారం. సీడ్ అయితే బాగుంటుంది. మీరు రైతుకి ఉపయోగంగా మీరు తీసుకున్నట్లు ఉంటుందన్నమాట. ఎందుకంటే పెద్ద ధర అయితే కాదనమాట. ఆ ధర గురించి కూడా మీరు రైతుతోనే మాట్లాడుకోండి. ఎందుకంటే నేనైతే మెన్షన్ చేయటం లేదు. వాళ్ళ దగ్గర మీరు ఇంకా 10 రూపాయలు తక్కువగా కానీ మాట్లాడుకోండి. మీకు అర్థమవుతుందన్నమాట. ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్.